హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కేఆర్ ఇన్ఫో వాలెట్. మామూలుగానే మనలో చాలా మందికి చిన్నప్పటి నుండి హిందీ అంటే భయంగా ఉంటుంది. కానీ కొద్దిగా కాన్సంట్రేషన్ చేస్తే హిందీ కూడా సులువుగా చదవవచ్చు మరియు రాయవచ్చు. ఇవాళ మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో హిందీ ఎగ్జామ్ పేపర్ ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పటివరకు స్కూల్లో చాలాసార్లు హిందీ పరీక్షలు రాసి ఉంటాము. కావున మనం ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇన్విజిలేటర్ వచ్చి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ మొత్తం 1-2 సార్లు నీటుగా చదవండి. ముందుగా మీకు బాగా ఏవి వచ్చో వాటిని బాగా అర్థం చేసుకుని రాయండి. ఇచ్చిన పద్యాన్ని బాగా చదివి దాన్ని అర్థం చేసుకుని తర్వాత ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ నీటుగా ఉండేలా చూసుకోండి. సొంత పదాలు జోడించి సెంటెన్స్ని తప్పులు రాస్తూ స్ట్రైక్అవుట్స్ చేయడం మానేయండి. సెంటెన్స్ ఫార్మేషన్లో ఏదైనా డౌట్ ఉంటే కింద రఫ్ వర్క్ స్పేస్లో సెంటెన్స్ రాసుకుని చెక్ చేసుకోండి. లెటర్ ఎవరికి రాయమని ఇచ్చారో అందులో ఎం రాయమని అడిగారో తెలుసుకుని నీటుగా రాయండి. నిబంధ్ 1 or 2 టైమ్స్ బాగా చదివి బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్స్ ఎక్కడ ఉపయోగిస్తే సెంటెన్స్ కరెక్టుగా వస్తుందో బాగా ఆలోచించి కరెక్టుగా రాయండి. ఇంకా గ్రామర్ విషయానికి వస్తే గ్రామర్ పార్ట్ బాగా చదివి క్వశ్చన్ బాగా అర్థం చేసుకుని ఆలోచించి నిదానంగా నీటుగా కొట్టివేయకుండా రాయండి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే క్వశ్చన్ నంబర్స్ వేయడం మర్చిపోవద్దు. ఎగ్జామ్ మొత్తం రాసిన తరువాత మొత్తం పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ.